అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్టు అయిపోయే బీఆర్ఎస్ పరిస్థితి. జాతీయ పార్టీగా అవతరిద్దామని పేరు భారత రాష్ట్ర సమితి అని వేసుకున్నాక పార్టీ ఫేటే మొత్తం మారిపోయింది. ఆంధ్ర మహారాష్ట్రలో అడుగుపెట్టి అక్కడ రాజకీయాలను శాసిద్దాం, ప్రధానిని మనమే డిసైడ్ చేద్దామని ఆర్భాటంగా బీఆర్ఎస్ పార్టీని పెట్టిండ్రు. కానీ ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగురుతా అన్నట్టు అయ్యింది కథంతా. అసలు తెలంగాణలోనే పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైతే ఇక ఆంధ్రలనైతే జెండాల పీకేసిండ్రు. అటు మహారాష్ట్రలో ఏంది మా సంగతి అని అడుగుతుండ్రట. కోపు చూస్తుంటే బీఆర్ఎస్ కు బీటలు వాడుతున్నట్టే ఉన్నదిగా. పురటిగడ్డ మీదనే పురాగా దుడిచిపెట్టుకపోయే పరిస్థితి తలెత్తింది. ఇక పక్క రాష్ట్రాల సంగతి ఎవరు అడగబోయినరు? ఆంధ్రలో ఆర్భాటంగా తోట చంద్రశేఖర్ను అధ్యక్షుని చేసి ఆడ కూడా పోటీ చేస్తుందన్నారు. ఇక మహారాష్ట్రలనైతే చిన్న హంగామా చేయలేదు. ఇక అధికారంలోకి వచ్చుడే ఆలస్యం అన్నట్టు ప్రచారం చేసిండ్రు. 1,50,000 జీతంతో మహారాష్ట్ర పిల్లగాని ప్రత్యేక కార్యదర్శిగా పెట్టుకున్నాడు అప్పటి సీఎం కేసీఆర్ సారు. మహారాష్ట్రకు 600 కార్లతోటి ధూమ్ధాంగా ర్యాలీ తీసుకుంటూ పోయినరు. ఆడ ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసి ఆడ ప్రధాన పార్టీలను మట్టి కల్పిస్తామని శపథాలు కూడా చేసిండ్రు. కానీ అవన్నీ ఇప్పుడు ఉత్తముచ్చట్లే అయినాయి. మహారాష్ట్ర ఆంధ్రల పోటీ మీద ఏంగింత నోరు మెస్లిస్తలేరు బీఆర్ఎస్ హైకమాండ్ వాళ్ళు. ఆంధ్రాలో ఎట్లనైనా లేదు. ఇక మహారాష్ట్రలోనేమో మా సంగతి ఎందుకు చెప్తే మాతో మేము చూసుకుంటాం అని కేసీఆర్ సార్కు ఉత్తరం రాసిండ్రు. ఈ ఎన్నికలల్లా బీఆర్ఎస్ పోటీ చేస్తుందో లేదో తేల్చి చెప్పుండ్రి. పార్టీకి ఏం పని లేకుండా అయిపోయింది. పోటీ చేస్తామంటే ఉంటాం, లేదంటే ఇంకో తొవ్వ చూసుకుంటాం, ఏదన్నా ఉంటే జల్దీ చెప్పుండ్రని కేసీఆర్ సార్కు లెటర్ రాశారట. మరి పరిస్థితి చూస్తుంటే మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసేంత సీన్ అయితే కానొస్తలేదు. తెలంగాణ బీఆర్ఎస్ సీట్లు గెలుచుడే ఇప్పుడు కత్తి మీద సామన్నట్టు అయింది. ఓ దిక్కు బీజేపీ, ఇంకో దిక్కు కాంగ్రెస్ వాళ్ళు ఊపెన లెక్క కారు మీద ఇరుసుకబడుతుండ్రు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కకుండా చేసేటందుకు రెండు పార్టీలు గట్టిగానే స్కెచ్లు గీస్తున్నాయి. ఇక ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో పోటీ అంటే కష్టమే అని అంటున్నారు పొలిటికల్ నిపుణులు. ఎట్లకైనా ఆడ కార్ పార్టీ షటర్ బంద్ చేసుడే అవుతుందని అంటున్నారు. చూడాలి మళ్ళీ ఏమైతుంది.